హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ 3 రాసులకు అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు చేకూరతాయి. గ్రహాలలో బుధుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం బుధుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోనికి ప్రవేశించాడు. ఆ సమయానికి సూర్యుడు, కేతువు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నారు. దీనివల్ల బుధాధిపత్య రాజయోగం ఏర్పడినది. దీని ద్వారా ఏ రాసుల వారికి అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి. పెండింగ్లో ఉన్న బకాయిలు ఈ సమయంలో వస్తాయి. ధ్యానం చేయటం వల్ల మానసికంగా ప్రశాంతత ఉంటారు. ఉద్యోగంలో మార్పులు జరుగుతుంటాయి కాబట్టి అధైర్యపడకుండా ముందుకు పయనించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. మేషరాశి. దాంపత్య జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇష్ట దైవాన్ని పూజించటం వల్ల, దేవాలయాలను సందర్శించటం వల్ల వీటి నుంచి బయటపడతారు. అలాగే తీసుకునే ఆహారం, నిద్రపై ఎంతో శ్రద్ధ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కష్టమవుతుంది. శాంతితో సమస్యలను పరిష్కరించుకోవాలి. ధనుస్సు రాశి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అత్యవసర సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఇతరులతో మాట్లాడే సమయంలో ఎంతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. వృత్తితో పాటు ఉద్యోగంలో కూడా బాధ్యతలు అధికంగా ఉంటాయి. సింహరాశి. కెరియర్ పరంగా అనుకున్నవన్నీ సాధిస్తారు. మాట తీరు ప్రసన్నంగా ఉండటం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఎదురుకావు. కుటుంబ సభ్యులతో చిన్న గొడవలు జరుగుతాయి. ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.